కరోనా కష్టకాలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మనలో చాలామందికి మనసులో తెలియని భయాందోళనలు కమ్ముకుంటున్నాయి. అయితే ఈ సంక్షోభ సమయంలో మనం సవాళ్లను అంగీకరించాలి. సమస్యలను దృఢ చిత్రంతో ఎదుర్కోవాలి. కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడే గుండె నిబ్బరం చేసుకుని ముందుకు సాగాలి. ఇందుకు ఏబీసీడీ చిట్కాలు బాగా ఉపకరిస్తాయని చెప్తారు మానసిక వైద్య నిపుణులు. కరోనా నేపథ్యంలో మనోస్థైర్యాన్ని పెంచే ఏబీసీడీ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా ముప్పు ఎదుర్కొంటున్న ప్రస్తుత కష్టకాలంలో గుండెను నిబ్బరంగా ఉంచుకునేందుకు, తగిన మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకునేందుకు మానసిక వైద్యులు ఏబిసిడి అనే 4 చిట్కాలను మనకు సిఫారసు చేస్తున్నారు. ముందుగా ఏ అంటే యాక్సెప్ట్ ద సిచ్యుయేషన్, అంటే సందర్భాన్ని అంగీకరించడం. కష్టాలు ఎన్నటికీ శాశ్వతం కాదు అనే విషయాన్ని గుర్తించాలి. తాత్కాలికమైన విపత్తును ప్రపంచం ఎదుర్కొంటోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటే కొద్ది రోజుల్లోనే సమస్య నుంచి బయటపడొచ్చు. నివారణతోనే పరిష్కారం ఉంటుందని అందరూ గుర్తించాలి, పోరాడాలి అనే తత్వాన్ని పెంపొందించుకోవాలి. వైరస్ వల్ల ప్రాణాలు పోతున్నాయన్నది నిజమే, కానీ వైరస్ను ఎదుర్కొని ప్రాణాలతో బయటపడిన వృద్ధులు, యువకులు ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు. మా కాలనీలో ఎవరికీ వైరస్ సోకలేదు అనే ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఎవరికైనా సోకినా వారికి దూరంగా ఇంట్లోనే ఉన్నామన్న ధీమాతో ఉండాలి. వర్తమానం మీద దృష్టి పెడుతూ 2-3 నెలలు పనులు జరగకపోయినా, ఆర్థికంగా కుంగిపోయినా తర్వాత కుదురుకుంటామనే విశ్వాసంతో పోరాడాలి. రెట్టింపు శక్తితో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఇక బి అంటే బీ పేషెంట్ డ్యూరింగ్ లాక్డౌన్. ఓపికతో ఉండాలి. అలవాటు లేక ఇంట్లోనే రోజుల తరబడి గడపడం అంటే అందరికీ విసుగ్గానే అనిపిస్తుంటుంది. జనవరిలో వైరస్ ధాటికి కుంగిపోయిన చైనా 3 నెలల తర్వాత కుదురుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. పునరుత్తేజంతో మనము కుదురుకుంటామనే ఆశావహ దృక్పథంతో ఉండాలి. మనసుకు అలా సర్ది చెప్పుకోవాలి. అలాగే సి అంటే కేర్ఫుల్ అబౌట్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. మానసిక, శారీరక ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. విసుగుతో ఏ పని చేయాలన్నా ఉక్రోషం వస్తుంటుంది. సరిగ్గా ఆహారం తీసుకోరు. దీంతో శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఉదయమే ఇంటి డాబాపైన నడవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యరశ్మి తాకేలా చూసుకోవాలి. ఇంట్లోనే సులభమైన వ్యాయామాలు చేయాలి. ఉత్సాహాన్ని పెంచే ఆటలు ఆడుకోవాలి. బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇక డి అంటే డెవలప్ పాజిటివ్ యాటిట్యూడ్. ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఎన్ని రోజులు ఇలా బందీగా ఉండాలో, ఇంట్లో ఉంటే పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తోంది, ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలనిపిస్తోంది అంటూ ఇప్పటికే చాలా మంది మానసిక వైద్యుల వద్దకు వెళుతున్నారు. నిరాశావాదం నుంచి ఆశావాదం వైపు అడుగులు వెయ్యాలి. మనసును మన అధీనంలోకి తెచ్చుకోవాలి. నెగటివ్ ఆలోచనలను రానివ్వకూడదు, వాటిని పట్టించుకోకూడదు.